కేటీఆర్ హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఎప్పటికీ కేసీఆర్ చావును కోరుకునే వ్యక్తి కాదని, ముఖ్యమంత్రిపై కేటీఆర్ హరీష్ దుష్ప్రచారం చేస్తున్నారని చామల అన్నారు. కేసీఆర్ చావును కోరుకునేది కేటీఆర్ హరీష్ మాత్రమే అని ఆరోపించిన చామల, సీఎం పదవి కోసం కేటీఆర్ పార్టీని పూర్తిగా లాక్కోవాలని హరీష్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. తమకు అడ్డొస్తుందనే కవితను బయటకు పంపించారని చామల ఆరోపించారు. కేసీఆర్ దౌర్భాగ్య పాలన చేయకపోయింటే రేవంత్ రెడ్డి గారికి అవకాశమే వచ్చేది కాదు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండేవాడు. అంటే కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఈ అవకాశం ఇచ్చిర్రు. అటువంటి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన చావాలనో, ఆయనకు చెడు జరగాలని కోరుకుంటారు? ఆయన కేసీఆర్ ని ఎవరైనా వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆలోచనలు గాని కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి చనిపోవాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కోరుకుంటారు. ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీనే ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు తహతాలాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసిర్రు, అడ్డొస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తెని బయటికి పంపించినటువంటి దాఖలాలు కనపడ్డాయి. ఆమె కూడా రోజు వచ్చి బబుల్ స్టార్ గురించి, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ గురించి రోజు ఎంత గొప్పగా చెప్తుందో తెలుస్తుంది.